అంటే నీతిమంతులు అంటే ఎవరు? యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులైన వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఒక సింహంలాగా వాళ్ళు ఉంటారు, ఒక సింహంలాగా వాళ్ళు జీవిస్తారు అని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. మరి దావీదు తన జీవితంలో తరమబడుతున్నప్పుడు సింహం యొక్క అనుభవంలోనికి వచ్చాడు. దావీదు సింహం యొక్క అనుభవంలోనికి వచ్చాడు. ఈ సింహము అనుభవంలోనికి వెళ్ళాలంటే యోధా అనే అనుభవంలోనికి కూడా మనం వెళ్ళాలి. ఎందుకు యోధా అనుభవంలోనికి వెళ్ళాలంటే ఒకసారి ఆ మాట ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము కొంచెం త్వరగా నాకు చదివి సహాయం చేయండి, ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ మనం ధ్యానించగలగాలి. ఆదికాండం 49:9. యోధా కొదమ సింహము నా కుమారుడా, సింహం వలె గర్జించు, ఆడు సింహం వలెను అతడు కాలు ముడుచుకొని. అక్కడ రాయబడింది, అతనిని లేపగలిగిన వాడెవడు? యోధా గురించి రాసినప్పుడు ఈ మాటలు అన్నాడు, యోధా కొదమ సింహము అని చెప్తూ లాస్ట్లో అన్నాడు, అతనిని లేపువాడెవడు? సింహం దగ్గరికి వెళ్ళి మనం లెమ్మని చెప్పగలమా? అంటే దానికి ఉన్నటువంటి ఆ ఆధిక్యత చూడండి. అందుకే ఈ సింహపు అనుభవంలోనికి దావీదు వచ్చాడండి. ఎప్పుడైతే దావీదు తరమబడుతున్న దావీదు హారేతు అనుభవంలోనికి ఎలా చొచ్చుకెళ్ళిపోయాడట? ఒక వేగవంతమైన వ్యక్తిలాగా, ఒక తుపాకీ గుండులాగా. తుపాకీ గుళ్ళు పేలిస్తే దాన్ని ఆపగలమా? చెప్పండి, ఆపలేం. ఎందుకంటే అది కళ్ళు మూసి తెరిచేలోపు అది శరీరంలోనికి ఏమవుతుంది? ఆ శరీరం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది చొచ్చుకుపోద్దట. అందుకే 1 సమూయేలు 22:5 మీకు చదివించాను. దావీదు ఎలా తప్పించుకున్నాడు, ఎలా అరణ్యంలోకి వెళ్ళాడు అని రాయబడిందంటే, హారేతు అరణ్యంలో చొచ్చెను అంటే ఒక సింహంలాగా పరిగెత్తాడు, ఒక సింహంలాగా అరణ్యంలోనికి చొచ్చుకుపోయాడు అని. అందుకే హారేతు అంటే అర్థము సింహము. వినండి జాగ్రత్తగా. ఏంటంటే హారేతు అంటే, అందుకే దావీదు జీవితం కూడా సింహానికి పోలికలుగా ఆ లక్షణాలు ఉంటాయి. నేను తర్వాత 7 లక్షణాలు, సింహము యొక్క 7 లక్షణాలు చెప్తాను. సింహం యొక్క 7 లక్షణాలు నేను చెప్తాను. అలాగే దావీదు జీవితము సింహము యొక్క జీవితానికి పోలిక. అది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మనం. దావీదు జీవితం అట సింహము యొక్క అనుభవంలో ఉంటుందట. దావీదు జీవితం కూడా సింహానికి దగ్గరగా, సింహముకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మీయంగా దావీదు జీవితం కూడా అలాగే ఉన్నాయి. అయితే బైబిల్లో ఒక 7 వ్యక్తులు ఉన్నారు, వారి జీవితము సింహముతో పోల్చబడింది. ఒక 7 వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి చూడండి, మనము ఒక్కొక్కటి త్వరగా చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి యోధా. మనం చదువుకున్నాం ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఇక్కడ రాయబడింది యోధా గురించి రాయబడినప్పుడు అక్కడ సింహము అనేది మెన్షన్ చేయబడింది. మొట్టమొదటి సింహముతో పోల్చబడిన, సింహం యొక్క లక్షణాలతో పోల్చబడిన 7 వ్యక్తుల గురించి నేను చెప్తానన్నానే. ఆ మొదటి వ్యక్తి ఎవరు? యోధా. గుర్తుపెట్టుకోండి, యోధా. రెండోది ఇందాక చదువుకున్నాం, గాదు అని. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 20వ వచనం. Deuteronomy chapter 33 and verse 20. గాదును గురించి ఇట్లా, నేను గాదును విశాలపరచువాడు, అతడు ఆడు సింహం వలె. ఇక్కడ గాదు కూడా సింహముతో పోల్చబడ్డాడు. సింహముతో పోల్చబడిన 7 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి యోధా అయితే
రెండో వ్యక్తి ఎవరు? గాదు. అర్థమవుతుందా? గాదు. మూడో వ్యక్తిని కూడా చూద్దాం. సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయం. బుక్ ఆఫ్ జడ్జెస్, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14 అండ్ వర్స్ 5, 6. తిమ్నాతునకు పోయి తిమ్నాతులు కొదమ సింహము అతని ఎదుటికి రాగా బొబ్బరించుచు వచ్చెను. ఇప్పుడు సంసోను సింహాన్నట ఏ ఆయుధము లేకుండానే దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, సింహం వేటకెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్తుందా? కత్తి కానీ ఖడ్గం కానీ ఏమైనా పట్టుకుని వెళ్తుందా? సింహానికి ఏ ఖడ్గం అవసరం లేదు, తన చేతితో ఒక్క పంచేతో కొడుతుందట. ఇప్పుడు సింహాన్ని చంపాలంటే సింహం లాంటి బలమైన వ్యక్తి ఉండే రావాలా, అంతేనా? సింహం బలం చాలా గొప్పది, సింహం బలము. ఇప్పుడు సంసోను దేన్ని చంపాడు? సింహాన్ని చంపాడంటే సింహము కంటే బలవంతుడు అని మనం చెప్పచ్చు, అంతే కదా? ఒక దాన్ని చంపాడంటే, ఒక జంతువుని చంపాడంటే అంతకంటే ఎక్కువ బలం ఉంటేనే అతడు దాన్ని చంపగలడు. కనుక సంసోను తన జీవితంలో ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు. మొదటిది యోధ, రెండోది గాదు, మూడోది సంసోను. అంటే సింహముతో పోల్చబడిన వ్యక్తులు వీళ్ళందరూ. నాలుగోది, దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, బెనాయా. ఎవరు ఆయన పేరు? బెనాయా. చదువుదాము ఒకసారి అన్నమాట. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. 2 Samuel chapter 22 and verse 23. ఒక నిమిషం అక్క, ఎన్నో అధ్యాయం ఇది? 22లో 23. ఇక్కడ బెనాయ అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు ఎలాంటి వాడంటే సింహము లాంటి వాడని ఇక్కడ రాయబడింది. మొదటి సమూయేలు చూడండి, 22, 22లో 23. క్షమించండి, 2వ సమూయేలులోనే ఉంది, 22 కాదు, 20వ అధ్యాయం. 2 Samuel chapter 20 and verse 23. యావాబు బెనాయా అధిపతి అయి ఉన్నాడు. ఇక్కడ ఈ బెనాయా గురించి ఇదే అధ్యాయంలో మనకు కనబడుతుంది. అతడు సింహము లాంటి బలము కలిగినటువంటి వాడు అని రాయబడింది. అతడు ఎలాంటి వాడట? సింహము లాంటి, ఎలాంటి బలము? సింహము లాంటి బలం. కనుక నాలుగోది బెనాయా. దావీదు దగ్గర ఉన్నటువంటి కొంతమందిలో ఇతడు కూడా అతను బలంతో పోల్చబడింది. మనము 22వ అధ్యాయంలో మనం చూస్తే అధ్యాయము 2వ సమూయేలు 23వ అధ్యాయము 20వ వచనం.
ఉమ్, అని ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఉమ్, 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 బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపేశారట. ఎవరు? అంటే అంత బలం ఉంటే కానీ దాన్ని చంపడం అంత ఈజీ కాదు. అంటే సింహంతో పోల్చబడిన 7 వ్యక్తుల్లో బెనాయా 4వ వాడు. ఇది 4వ వ్యక్తి. 5వది దావీదు. 5వ వ్యక్తి ఎవరు? చదువుదాం ఒక్కసారి. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 17. ఇవన్నీ వివరించాలంటే 2 గంటలైనా సరిపోదు. అందుకనే సింహముతో పోల్చబడిన 7 వ్యక్తులు ముందుగా మనము జస్ట్ నేను ఆ రెఫరెన్స్లు, ఆ అవుట్లైన్స్ మాత్రమే మీకు చూపిస్తాను అనమాట. మొదటి సమూయేలు 17, 34, 35. ఉమ్, ఉమ్, ఉమ్. సింహమును ఎలుగుబంటి వచ్చి దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి, అంటే సింహము లోటులో ఉన్నటువంటి గొర్రెని విడిపించారట. అంటే దావీదు కూడా సింహముతో పోరాడి దాన్ని చీల్చాడు. చూడండి, అంటే అంత బలవంతులు వీళ్ళందరూ కూడా. సింహము బలమైనది. సింహం ఎవరు? బలమైనది. ఆత్మీయ జీవితంలో మనం కూడా బలవంతులుగా ఉండాలనే పాఠం మనకు నేర్పిస్తుంది అన్నమాట ఈ సింహము. అర్థమవుతుందా? ఈ బలవంతులుగా నువ్వు ఉన్నప్పుడే శత్రువు నీ మీద తడుముతున్నప్పుడు, నీ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు ఎదిరించే శక్తి అయినా ఉంటుంది, లేకపోతే నువ్వు పారిపోయే శక్తి అయినా నీకు ఉంటుంది. అర్థమవుతుందా మీకు? మళ్ళీ రిపీట్ చేద్దాం. మొట్టమొదటి ఎవరు? యోధ, కొదమ సింహం. రెండోది గాదు. మూడోది సంసోను, సమూయేలు కాదు, సంసోను. 4వది బెనాయా. 5వది దావీదు. 6వది ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా. యేసుక్రీస్తు కూడా సింహముతోనే పాల్చబడ్డాడు. చదవండి, ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 and verse 5. ఏడవకము, యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి చాలు. ఏ గోత్రము? యోధా గోత్రపు సింహము. ఆయన కూడా సింహమే. అసలు మొదటి సింహం ఆయనే అని చెప్పాలి. యోధా గోత్రపు సింహము. ఎంత గొప్ప పేరు చూడండి. ఇది 6వది. మరి 7వది ఎవరు అంటే, 7వది ఎవరు? ఎంతమందిని చూసాం కదా. మరి 7వది ఎవరంటే మనమే. మొట్టమొదటి చెప్పానే, నీతిమంతులు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. గర్జించే సింహం వల్ల కాదండి బాబు. గర్జించే సింహం అంటే మళ్ళీ మీనింగ్ మారిపోద్ది. ఎవరు? సాతాను. చూడరా, గర్జిస్తున్నాడు. గర్జించే సింహం వలె. గద్దింపులో చాలా మీనింగ్ ఉంది. ఎవరినో చంపడానికి గర్జించడం వేరే, పౌరుషం కలిగి గర్జించడం వేరే. అందుకే ఇక్కడ సామెతలు 28, ప్రోవెబ్స్, బుక్ ఆఫ్ ప్రోవెబ్స్ 28:1, 28 చాప్టర్ అండ్ వర్స్ 1. సామెతలు 28:1. ఎవడును తరముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె. ఎవరు నీతిమంతులు అంటే? మనమే. యేసుప్రభు రక్తంలో కడగబడిన నీతిమంతులందరూ. బైబిల్లో కొంతమంది నీతిమంతులుగా పిలువబడ్డారు. వీళ్ళందరూ నీతిమంతులే. మీకు అందరూ ఒకే దగ్గర కావాలి. వాళ్ళు ఎక్కడ లిస్ట్ ఉందంటే హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చదివితే అందరూ దొరుకుతారు. కొంతమంది అబ్రాహాం నుండి బారాకు, సమూయేలు, వీళ్ళందరూ. మరి కొత్త నిబంధనలో కూడా కొంతమంది నీతిమంతులు ఉన్నారు. మరి యేసుప్రభువుని వెంబడించిన శిష్యులు, పౌలు, ఇంకా చాలామంది ఉన్నారు. తర్వాత మన గుంపులో మనం దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు? చూడండి, 3 గుంపులుగా నీతిమంతులు మనం చేయవచ్చు. పాత నిబంధనలో ఉన్న అబ్రాహాం మొదలుకొని సమూయేలు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఒక గుంపు. రెండోది కొత్త నిబంధనలో యేసుప్రభుతో పాటు 12 మంది శిష్యులు, తర్వాత పౌలు, ఇంకా పౌలుతో పాటు కొంతమంది తిమోతి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళది. తర్వాత మనం ఎవరము?
నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తము మనల్ని ఈ నీతిమంతులుగా మనం నీతిమంతులుగా లేపబడుటకై ఆయన అప్పగించబడ్డాడట రాయబడింది. రోమపత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో. అవన్నీ మనం చూడం కానీ కనుక ఇప్పుడు నీతిమంతుల యొక్క ఈ సింహం యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళు, లేకపోతే సింహముతో పోల్చబడిన 7 ఎవరు? మొట్టమొదటి ఎవరు? యోధ. రెండోది గాదు. మూడోది సంసోను. నాలుగోది బెనాయ. దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి బెనాయ. నాలుగోది దావీదు. 5 దావీదు. 6ఓది యేసుక్రీస్తు. 7ఓది మనం. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ 7 సింహం యొక్క ఆ లక్షణానికి గుర్తుగా, సింహంకి అయితే ఏ ధైర్యము, ఏ బలము, ఏ శక్తి దానికి ఉంటుందో అదే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళు జీవించారు. ఇంతవరకు మనం ఏం చూసామంటే సింహముతో పోల్చబడినటువంటి 7 మనుషులు, దాంతో పోలికగా ఉన్నటువంటి మనుషులు చూసాం. ఇప్పుడు దావీదులోనే ఈ 7 లక్షణాలు ఉన్నాయి. దావీదులో ఇప్పుడు సింహం యొక్క లక్షణాల గురించి మనం ధ్యానిస్తాం. దానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే 7 లక్షణాలు ఉన్నాయి. అదే లక్షణాలు దావీదులో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ హారెతు అనే అడవిలోనికి ఎవరు చొచ్చుకు వెళ్ళిపోయారు? దావీదు. దావీదు అప్పటికే తరంబడుతున్నాడు. తన సౌలు చేత ఏమవుతున్నాడు? తరమబడుతున్న మనకు కూడా ఈ 7 లక్షణాలు ఉంటే దేనికి మనం ఏమవము? భయపడము, బెదరము, పారిపోము కదా. ఈ 7 లక్షణాల గురించి మనము చూస్తాం. మొదట 7 పేర్లు చూసాము. ఇప్పుడు 7 లక్షణాలు, సింహం యొక్క 7 లక్షణాలు మనం చూస్తే ఆ లక్షణాలు దావీదు కలిగి ఉన్నాడు కదా. దావీదు కలిగి ఉన్నాడు. చదువుదాం ఒకసారి. సింహముకు ఉన్నది మొట్టమొదటిది ఏంటో తెలుసా? అది బలమైనది. సింహం యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి? బలమైనది. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14 and verse 18. న్యాయాధిపతులు 14:18. సింహము కంటే బలమైనదేది? అంటే ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, సంసోను ఉన్నాడు, ఒక పొడుపు కదా వాళ్ళకి వేస్తున్నాడండి. అర్థమైందా? అదే అప్పుడు ఉపయోగించబడింది ఏంటంటే, సింహము కంటే బలమైనది ఏది అనుందా? అక్కడ అండర్లైన్ చేసుకుని, సింహము కంటే. ఇప్పుడు సింహం ఏంటి? బలమైంది. సింహముకు ఉండే 7 లక్షణాల్లో మొట్టమొదటిది, సింహం ఎలాంటిదండి? బలమైనది. మరి మన జీవితంలో మనం ఎలా ఉండాలి? బైబిల్లో రాయబడింది బలవంతులుగా ఉండండి. ఎలా ఉండాలి మనము? బలవంతులై ఉండుడి. ఎందుకు అంటే దావీదు బలముగా ఉన్నాడండి తన జీవితంలో. దావీదు, అందుకే చెప్పాను కదా, సింహం యొక్క 7 లక్షణాలు దావీదులో ఉన్నాయి. సింహం బలమైంది అయితే దావీదు కూడా బలమైన వాడే. చదువుదాం ఆ మాట ఒకసారి. 1 సమూయేలు 1 శామ్యూయల్ 16వ అధ్యాయము 13వ వచనం. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా. ఇప్పుడు చెప్పండి, దావీదు బలవంతుడా? బలవంతుడే. ఏ బలము ఉంది దావీదుకి? దేవుని యొక్క ఆత్మ బలం ఉంది దావీదు మీద పనిచేసింది. ఈరోజు దేవుని బిడ్డల మీద ఏ బలం పనిచేయాలి? దేవుని యొక్క ఆత్మ బలము పనిచేయాలి. అంతేగాని మనిషి బలము, కెపాసిటీ, ఆయన యొక్క శక్తి మనిషిలో పనిచేస్తుంది. అయితే బ్యాటరీ అయిపోయిన తర్వాత బలమంతా అయిపోద్ది. కనుక శక్తి చేతనైనను బలము చేతనైనను కాకుండా నా ఆత్మ ద్వారానే అన్నాడు. అంటే ఆత్మకున్న బలం ఎక్కువ.
పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఏ వ్యక్తినైతే నింపుతాడో ఆ వ్యక్తిని వాడబడతారు. ఏ బలం ఏ ఏ వ్యక్తినైతే పాత నిబంధనలో మీరు ఎక్కువగా ఈ మాట చూడొచ్చు, ఆత్మ బలముగా వచ్చింది, ఆత్మ బలముగా దిగింది అనే మాట పాత నిబంధనలో ఉంటుంది. అవునా? ఏ బలం కావాలి? ఆత్మ బలం కావాలి. ఖండ బలము కాదు, డబ్బు బలముతో ఏమీ చేయలేము. ఏ బలం కావాలి? అందుకే కొత్త నిబంధనలో గలతీ పత్రికలో ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఎందుకు? ఆత్మ బలము, ఆత్మీయంగా ఆ వ్యక్తి బలవంతుడిగా ఉండాలి. ఈ లోకానుసారంగా బలమొద్దు, ఈ లోక సంబంధమైన బలం మనకు అవసరము లేదు. దావీదు అంటాడు, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశిస్తారు, నేనైతే నా దేవుడిని యెహోవాను బట్టి. మరి దావీదు దగ్గర యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాత్ ఏమని గర్వపడ్డాడు? ఏమని బలాన్ని బట్టే కదా, తనకున్న ఆయుధాలు, తనకున్న బలము, దాన్ని బట్టే అతిశయించాడు కదా. రండి చూద్దాం, రండి చూసుకుందాం అన్నాడు కదా. మరి దావీదు కొందరైతే గుర్రాలు బట్టి, రథమును బట్టి, ఆ రోజుల్లో గుర్రాలు ఎక్కువ ఉంటే ఆయనే ఆస్తిపరుడట, రథాలు ఎక్కువ ఉంటే అదే ఆస్తట. కానీ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనకి ఏ బలం కావాలి? దేవుడిచ్చే బలము. అందుకే పౌలు 4వ అధ్యాయం ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరుచు వానియందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. అంటే తన వెనకాల తన బలం ఏంటి? తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దేవుడు ఉన్నాడు కనుక. మొట్టమొదటిది సింహముకుండే మొదటి లక్షణము, మొదట తనకుండేది ఏంటంటే బలం. అందుకే చదువుకున్నాం న్యాయాధిపతులు 14వ అధ్యాయం 18వ వచనంలో సింహము కంటే బలమైనది ఏది అన్నాడు. సింహము దేనికి గుర్తట? బలానికి గుర్తు. కనుక మనం కూడా బలవంతులుగా ఉండాలి. ఎవరిలో? క్రీస్తులో బలవంతులుగా ఉండి ఏ చిన్నదానికి వెళ్ళిపోకూడదు, ఒక చిన్నదానికి బలహీనం అయిపోకూడదు. ఓకేనా? ఇది మొదటి పాఠం. రెండవది, సింహం ఎలాంటిది అంటే అది చాలా ధైర్యం కలిగిందంట. సింహము చదువుదాము. 2వ సమూయేలు గ్రంథం 2 Samuel chapter 17. 2 Samuel chapter 17 and verse 10. 2వ సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు ధైర్యవంతులని సింహపు గుండె వంటి గుండె కలవారు. అంటే సింహము గుండె ఎలాంటిది? సింహం దేనికైనా భయపడుతుందా? వింటున్నారా? సింహం దేనికైనా భయపడుతుందా? అడవిలో ఉన్న జంతువులన్నీ సింహానికి భయపడాలా? ఈవెన్ అది ఒక గర్జించిన ఆ సౌండ్కి, ఇప్పుడు మనకు కొండలు ఉన్నాయి కదా, ఈ కొండలో ఒకవేళ సింహాలు ఉంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకు? అది గర్జించింది అనుకో, అది అరిసింది అనుకో, మొత్తం వినబడుతుంది. అంటే దానికున్న ఆ స్వరము, దానికున్న ధైర్యం అలాంటిది. దేనికి భయపడదు. పైపెచ్చు మిగతా జంతువులన్నీ కూడా సింహం గర్జింపుకి ఏమైపోతాట? అమ్మో ఇది వచ్చింది, ఈరోజు నేను బలైపోతానేమో, అంత ధైర్యం కనుగనట. అంటే ఇక్కడ వాళ్ళని దేనితో పోల్చారంటే 10వ వచనంలో నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేల్ అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గలవారు సైతము దిగులొందుదురట. చూడండి, సింహం యొక్క ధైర్యము అలా ఉంటుంది. సింహం గుండె ఎలాంటిది? మంది ఏదైనా చిన్నదైతే అన్న ఎందుకన్నారు వెళ్ళిపోయారండి. అంటే సందర్భము దేవుడు మాట్లాడతాడండి. మనం ధైర్యవంతులుగా ఉండాలి. మనం ఎక్కడున్నా మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా ఎలాగ ఉండాలి? దేవుడు కాపాడుతాడు. నిజంగా కొన్నిసార్లు మనము కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, పిల్లల్ని భార్యని విడిచిపెట్టి ఎక్కడికో మీరు దూరంగా వెళ్తాం. మరి ఎవరు మన పిల్లల్ని కానీ మనల్ని కానీ మన కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? దేవుడు కాపాడుతాడన్న ధైర్యంతో మనం వెళ్ళిపోతామా లేదా? అదే ధైర్యంతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్గానే ఉంటారు కదండి, వాళ్ళకి ఏమీ కాదు.
నిజంగా అదేంటి ధైర్యం అంటే. కనుక అలాంటి ధైర్యం కలిగిందట. సింహం ఎలాంటిది? ఇప్పుడు దావీదుకి ఎలాంటి ధైర్యం ఉంది? చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము మనకి ఈ మాట బాగా పరిచయం. మొదటి సమూయేలు, 1 శామ్యూయల్ చాప్టర్ 30 అండ్ వర్స్ 6. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. మరియు చెప్పుకొనగా ఎవరైనా ఇలాంటి వార్త వింటే మనం ఏమవుతాము? పలానా వస్తున్నారు రాళ్ళతో కొట్టడానికి అని ఆ సమాచారం మనకు వినబడితే ఏం చేస్తామండి? ఊరికి ముందు తాళాలు వేసుకుని వెళ్ళిపోతాం బయటికి. ఊరికి ముందు ఏమవుతాం మనము? అంటే దావీదు అక్కడ పారిపోయేవాడు కాదు. ఎందుకు అంటే దావీదు ఎలాంటి గుండె, ఎలాంటి ధైర్యం అంటే అది సింహము లాంటి ధైర్యం. అంటే ఆ ధైర్యం ఎవరిచ్చారు? ఇక్కడ రాయబడింది, తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట. మనసుకు ధైర్యం ఉండదు, కానీ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని బట్టి. మన పరిస్థితిలో, మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యముగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ ధైర్యము, బైబిల్లో హెబ్రీ పత్రిక 10:35లో మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు అన్నాడు. అంటే దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము నిన్ను అధైర్యపరిచే సందర్భాలు వస్తాయి, నిన్ను కృంగదీసే సందర్భాలు వస్తాయి, నేను బలహీనపరిచే సందర్భాలు వస్తాయి, నీ శత్రువులు నిన్ను వెంటాడే పరిస్థితులు వస్తాయి. అయితే మనం ఎలా ఉండాలి? ధైర్యము తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఇది రెండవది. మొదటిది సింహంకుండే, దావీదుకుండే లక్షణంలో మొదటిది ఏంటి? బలమై. సింహం ఎలా అయితే బలమైందో దావీదు కూడా అటువంటి బలం కలిగిన వాడట. రెండోది, సింహము ఎలాంటి ధైర్యముగా ఉంటుందో అటువంటి ధైర్యము కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడట. మూడవది, సింహంకు ఉండే లక్షణం ఏంటిదంటే అది పట్టుదల కలిగింది. సామెతలు 30వ అధ్యాయం, ప్రొవెర్బ్స్ చాప్టర్ 30 అండ్ వర్స్ 30. సామెతలు 30వ అధ్యాయము 30వ వచనం. టీవీగా నడిచినవి 4 కలవు. అవి అనగా వెనుకకు తిరగని సింహము. ఇక్కడ ఏం రాయబడింది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహము వెనక్కి వెళ్ళదట. అది వేటాడడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఒకసారి వేటకి వెళ్తే ఖచ్చితంగా ఏమవుతుంది? వేటాడే వస్తుందట. అది ఎప్పుడు వెను తిరగదు. అంటే ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే పట్టుదల. ఏంటది? పట్టుదల కలిగి ఉంటుందట సింహం. మరి దావీదుకు పట్టుదల ఉందా లేదా? దావీదు పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడా? ఒకసారి ఆ మాట కూడా చదివేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో, ఎక్కువ సమూయేలు గ్రంథంలోనే ఈ మాటలన్నీ ఉంటాయి, మనకు కనబడతాయి. 1 శామ్యూయల్ చాప్టర్ 18. 1 శామ్యూయల్ చాప్టర్ 18 అండ్ వర్స్ 5. 18. మొదటి సమూయేలు 18:5. పోయి దావీదు కూడా ఎలాంటిదంటే ఎక్కడికైనా ఒక పని మీద పంపిస్తే ఆ పని పూర్తి చేసుకునే వచ్చాడట. ఎవరు? దావీదు. ఏదైనా ఒక పని చెప్తే ఆ పని పూర్తి చేసుకునే వచ్చేవాడు. అంటే ఆ పని అవ్వకపోతే రారు. పట్టుదల ఉంది. సింహముకు ఉండే పట్టుదల దావీదు జీవితంలో మనకి కనబడుతుంది. ఇది మూడవ లక్షణము. నాలుగవది, సింహము ఉండే 4 లక్షణం ఏంటంటే అది గర్జిస్తుంది. గర్జించడం అంటే ఏంటి? అరుస్తుంది గట్టిగా. ఎందుకు అరుస్తుంది? యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 21. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 21 అండ్ వర్స్ 8. 21. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించినట్లు సింహము గర్జించినట్లు, సింహముకుండే
నాలుగవ లక్షణం ఏంటంటే అది గర్జిస్తుంది. అది గర్జించుకుంటూ వెళ్తుందట. యుద్ధానికి కానీ లేకపోతే వేటాడడానికి వెళ్ళినప్పుడు గర్జించుకుంటూ వెళ్తుందట. మరి దావీదు జీవితంలో కూడా దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమని గర్జించాడు? యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. అంతేగాని ఊరికే కేకలేసుకుని వెళ్ళలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం, 1 Samuel chapter 17 and verse 47. మొదటి సమూయేలు 17:47. రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. చాలు. ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏమని గర్జించాడు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు అరుస్తారు. ఏమని అరుస్తారు? ఊరికే కేకలేయడం కాదు. యుద్ధానికి వెళ్తున్నటువంటి దావీదు ఏమని సింహం వల్ల గర్జించారట? ఎలా గర్జించారంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చాలామంది పాట పాడతారు. ఏమని? యుద్ధము యెహోవాదే ఏమంటారు? కానీ వీళ్ళే యుద్ధం చేస్తారు. దేవుడికి అవకాశము ఎవరు? కనుక అది సింహం ఎలా అయితే గర్జిస్తుందో దావీదు కూడా గర్జిస్తాడు. గర్జించుకుంటూ ఏమని గర్జించాడంటే యుద్ధము యెహోవాదే అనుకుంటూ వెళ్ళాడు. అప్పుడు విజయం వచ్చిందా లేదా? విజయం వచ్చింది. కనుక 4 లక్షణాలు. మొదటిది బలమైనది. రెండవది సింహం ఎలాంటిది? బలమైనది, ధైర్యం గలది. మూడవది పట్టుదల కలిగిన సింహము. నాలుగవది గర్జించేది. ఎలా ఉంటుందట? మరి గర్జించే సింహం అంటే మళ్ళీ నేను చెప్తున్నాను కదా, అపవాది అని అనుకోకండి. ఇక్కడ సందర్భం వేరే. అది గర్జిస్తుంది. దావీదు కూడా గర్జించి ధైర్యంగా యుద్ధము యెహోవా అనే ముందుకు వెళ్తున్నాడు. ఐదవది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 2 and verse 30. ఇర్మియా 2వ అధ్యాయము 30వ వచనం. సింహం ఏం చేస్తుందట అంటే నాశనం చేయాలనే ఆ తృష్ణ దానికి ఉంటుందట. అదే సంహరించగలిగే శక్తి సింహానికి ఉంది. సింహం ఎలాంటిది? ఎలాంటి దాన్నైనా అది చంపగలిగిన సంహరించే ఆ స్వభావం దానికి ఉంటుంది. సంహరించాలి. మరి మన జీవితంలో కూడా కొన్నిటిని మనం సంహరించాలి. దావీదు జీవితంలో అది చూస్తాం. 101వ కీర్తన 5వ వచనం, Psalm 101 and verse 5. కీర్తన 101:5. ఎవరిని సంహరించాలి మనము? పొరుగు వారిని ఎవరైతే సీక్రెట్గా దూషిస్తారో వాళ్ళని మనము మన జీవితం నుండి సంహరించాలి. అటువంటి వారి వల్ల మనకి నష్టం ఉంది. ఏదైతే నీకు కీడు చేస్తుందో, ఏదైతే నీకు అపాయం కలుగజేస్తుందో, ఏదైతే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంటుందో దానిని నువ్వు సంహరించాలి. సింహంకు ఉండే 5వ లక్షణము ఏంటిది? సంహరించేది. 6వది చదువుదాం. 6వది ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 5 and verse 5, 6. ఇర్మియా 5వ అధ్యాయం 6వ వచనం. వారిని చంపును. చాలు. ఇక్కడ రాబడింది సింహము ఉండేది ఏంటంటే అది చంపేస్తుందట. సింహము ముందు ఒక జంతువు మీద దాడి చేసినప్పుడు ముందు పంజేతో కొట్టి చంపేసి తర్వాత అది నెమ్మదిగా ఏం చేస్తుంది? అర్థమైందా? మీరు ఎక్కువ చాలా చిన్నపిల్లలు డిస్కవరీ ఛానల్ చూస్తారు. పిల్లలకి ఇలాంటివంటే ఇష్టం. అది ఎప్పుడైనా ఒక పంజేతో కొట్టి దాన్ని చంపేసి అది తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ప్రశాంతంగా తింటుందట. చూసారా? అంటే దానికి చంపుతుంది అనమాట.
ఇప్పుడు మనము కూడా చంపాల్సిన కొన్ని ఉన్నాయి. మీకు గతంలో చెప్పాను, అమోరీయులను మనం చంపాలి, శరీరాన్ని మనము చంపాలి, శరీర కోరికలను మనం చంపాలి అని చెప్పాను. దావీదు చంపాడా? చంపాడు. చదువుదాము రెండవ సమూయేలు గ్రంథంలో. మనము గతంలో ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 Samuel chapter 1 and verse 14 to 16. యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవు పోయి వారిని చంపమనగా అతడు వారిని కొట్టి దేవుణ్ణి అభిషేకించిన వారిని ముట్టాడు అని, ముట్టకూడదని దావీదుకి తెలుసు. అయితే ఈ వ్యక్తి దేవుడిని అభిషేకించినటువంటి వ్యక్తిని చంపాడని ఎప్పుడైతే దావీదుకి తెలిసిందో అతన్ని చంపేశాడు, అతన్ని చంపించాడు దావీదు. ఎందుకు? అది తప్పు. అభిషేకించిన వారిని, సేవకుల్ని, దేవుని బిడ్డల్ని ఏమీ అనకూడదు. కానీ ఈ అమోనీయుడు ఏం చేశాడు? ఈ అమాలేకీయుడు ఏం చేశాడు? ఇప్పుడు చదవండి, 2 సమూయేలు 1:8. 2 Samuel chapter 1 and verse 8. ఎవరిడు? సౌలుని చంపింది ఎవరు? అమాలేకీయుడు. ఈరోజు దేవుని బిడ్డల్ని శరీరము చంపేస్తుంది. ఆత్మీయంగా ఎదగకుండా ఈ శరీరం ఏం చేస్తుంది? చంపేస్తుంది. దానిని మనం చంపాలి. సింహం ఏం చేస్తుంది? సింహం యొక్క లక్షణం ఏంటంటే చంపుతుందట. ఎవరిని చంపుతుంది? ఇందాక చదివాం ఇర్మియా 5:6. ఇర్మియా 5:6 చదవండి. ఇర్మియా 5:6. తిరుగుబాటు చేసేవారిని, అలాగే విశ్వాసఘాతకులైన వారిని, అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని ఎవరిని చంపాలి? తిరుగుబాటు చేసేవారిని. ఇంకా విశ్వాసఘాతకమైనది నీలో ఉంటే దాన్ని చంపాలి. సింహంకు ఉండే లక్షణము 6వది చంపుతుంది. ఈరోజు మన జీవితంలో మన శరీరాన్ని, మన కోరికలను చంపుతున్నామా? చంపకపోతే ఒక మాట ఉంది, యోహాను తీయొద్దు, యోహాను 12:24-26 ఏముంది? గోధుమ గింజ చావకపోతే అది మరలా ఫలింపదు అన్నాడు. ఆత్మీయంగా ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు రక్షణ పొందని వ్యక్తి చావకపోతే క్రీస్తులో బ్రతకలేడు. అంతే కదా? కనుక అది చంపుతుంది. సింహంకు ఉండే లక్షణం ఏంటి? మరి సింహము లాంటి లక్షణము నీకు ఉండాలి. చంపడం అంటే మనుషులను చంపడం కాదు, మాటలతో చంపడం కాదు. మనకు మనం ఏమవ్వాలండి? చంపుకోవడం అంటే పొడుచుకోవడమా? ఆత్మీయంగా మనలో ఏ శరీరం అయితే పనిచేస్తుందో దాన్ని చంపేయాలి. కనుక ఇది 6వది. 7వది ఇంకొక లక్షణము. అదేంటంటే సింహము మనకి ఎక్కడ కనిపించిందంటే దేవుని సన్నిధిలో ఈ సింహం యొక్క గుర్తులు కనబడతాయి. సింహం యొక్క గుర్తులు ఎక్కడ కనబడ్డాయి? 1 రాజుల గ్రంథంలో 1 Kings chapter 7 and verse 29. 1 రాజులు 7:29. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ 1 రాజులు 7వ అధ్యాయం అంటే ఏం గుర్తొస్తుంది మీకు? చెప్పండి. ఏం గుర్తురాదా? 1 రాజులు 7వ అధ్యాయం అంటే ఏం గుర్తొస్తుంది? టక్కున గుర్తు రావాలా? దేవుని మందిరం ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించిన మందిరం గుర్తొస్తుంది ఇక్కడ. ఆ మందిరంలో ఏమున్నాయట? సింహం యొక్క దాని యొక్క గుర్తులు చూడు ఎలా ఉన్నాయి, ఎలా పెట్టాడో చూడండి. అంటే ఇది దేవుని సన్నిధిలో కనబడే సింహం.
దేవుని సన్నిధిలో కనబడుతుంది ఈ సింహం. ఎక్కడ కనబడుతుంది? చదవండి 29. జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద కెరూబులను ఉండెను. సింహములు క్రింద, ఎడ్ల క్రిందను, అంటే దేవుని సన్నిధిలో ఈ సింహము ప్రథమ స్థానంలో ఉన్నట్లు మనకు కనబడుతుంది. ప్రథమ స్థానం ఇది ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము అన్ని విషయాలు మనం ఎలాగ ఉండాలి? మనము ఎదిగే విషయంలో ప్రథమ స్థానంలో ఉండాలి, సహకరించే విషయంలో ప్రథమ స్థానంలో ఉండాలి, పరిచర్య విషయంలో ప్రథమ స్థానముగా మనము ఉండాలా వద్దా? ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన, దావీదు ఏ స్థానంలో ఉన్నాడో చూడండి దేవుని సన్నిధిలో. 23వ కీర్తన, Psalm 23 and verse 6. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నిటిను కృపాక్షేమములే చిరకాలము. ఎక్కడ నిలిచి ఉన్నాడు? దేవుని మందిరంలో నిలిచి ఉన్నాడట. ఎంత గొప్ప మాట అండి. అందుకే దావీదు తన జీవితంలో ఎప్పుడైనా చూడండి, దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకి, ఆరాధనకి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుడు కూడా అతన్ని ప్రథమ స్థానంలోనే ఉంచాడు. ఎవరైతే దేవుడికి ప్రథమ స్థానం ఇస్తారో వాళ్ళను కూడా దేవుడు ప్రథమ స్థానంలోనే ఉంచుతాడు. ఈ సింహము యొక్క గుర్తులు, ఈ సింహము అది ఎక్కడుందంటే దేవుని మందిరంలో ప్రథమ స్థానంలో ఉంది. మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనము ప్రథమ స్థానంలో ఉండేటువంటి వారుగా ఉండాలి. త్వరగా చెప్పేద్దాం. 7 లక్షణాలు చెప్పాను. సింహముకు ఉండే 7 లక్షణాలు ఆత్మీయంగా దావీదు జీవితంలో మనకు కనబడుతున్నాయి. మొదటిది, సింహము ఎలాంటిదంటే బలమైనది. రెండోది, ధైర్యముగా ఉండేది. మూడోది, పట్టుదల కలిగిన సింహం. నాలుగోది, గర్జిస్తుంది. ఐదోది, సంహరిస్తుంది. ఆరోది, చంపుతుంది. ఏడోది, ప్రథమ స్థానంలో దేవుని సన్నిధిలో నిలబడేది. ఈరోజు మన జీవితంలో ఈ సింహము లాంటి ఆత్మీయ లక్షణాలు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. సింహంలాగా ధైర్యముగా ఉండాలి, సింహంలాగా బలముగా ఉండాలి, కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఏదైనా ఒక ఆత్మీయ జీవితంలో యుద్ధం వస్తే గర్జించాలి. ఎలాగా? యుద్ధము యెహోవాదే అని గర్జించాలి. సింహములాగా సంహరించాలి. సింహం అది చంపే లక్షణం కలిగి ఉంటుంది. అది దేవుని సన్నిధిలో కూడా అది ప్రథమ స్థానంలో మనకు కనబడుతుంది. ఈరోజు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దావీదు హారెతు అనే అడవిలోనికి చొచ్చుకుని వెళ్ళిపోయాడట. హారెతు అంటే సింహము. ఈ సింహము మన ఆత్మీయ జీవితంలో, ఈ హారెతు అనబడిన ఈ అరణ్యము మనకి ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు మనకు నేర్పించింది. అటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి.